Good morning, welcome back. This is your Mario Paul. Earlier we discussed future tense, simple future, the action that you plan to do. I will meet you today. ఈరోజు నేను కలవాలనుకుంటున్నాను. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్లో ఒకనొక టైంలో జరుగుతూ ఉన్నటువంటి దట్స్ వాట్ వీ కాల్ ఫ్యూచర్ కంటిన్యూస్. రేపు ఇదే టైంకి ఐ విల్ బీ ప్లేయింగ్ చెస్, ఐ విల్ బీ వాటరింగ్ ద ప్లాంట్స్, I will be trimming my nails, I will be polishing my shoes. Okay, now this is future continuous. And what about future perfect? And before switching over to future perfect, let us recollect what is present perfect. Present perfect is used for the just completed actions. జరిగిపోయినా దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఇంకా మనలో ఉంది. ఈవెన్ నౌ we feel the same. I have taken coffee maybe a minute ago or a few seconds ago. She has received that message. ఆమె మెసేజ్ రిసీవ్ చేసుకుంది, ఒక క్షణమైంది, రేపు అయింది అనమాట. లేదా భయంకరమైన మెసేజ్ ఇంకా ఆమె దానిలోంచి ఇప్పుడు బయటికి రాలేకపోతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్, ద ఫస్ట్ కంప్లీటెడ్ వన్. వెన్ యూ స్పీక్ అబౌట్ టూ కంప్లీటెడ్ యాక్షన్స్, రెండిట్లలో ముందు జరిగిపోయిన దాని గురించి మాట్లాడినప్పుడు వి యూజ్ దిస్. ఓకే, ఆఫ్టర్ టేకింగ్ రైస్ విత్ కర్రీ I took curd. Okay, after I had trimmed my nails, I polished it. I polished the nails. Okay, after I had polished my shoes, I wore. ఈ విధంగా రెండు జరిగిపోయిన పనుల్లో ఫస్ట్ జరిగిపోయిన పని ఈజ్ యూజ్డ్ ఇన్ past perfect. And what about future perfect? Used for an action that will be completed at a time. భవిష్యత్తులో పలానా టైం కల్లా ఆ వర్క్ అయిపోబోతుంది, పలానా టైం కల్లా అయిపోబోతుంది. జనరల్ మనం గివ్ ద టీవీ సెట్ ఫర్ రిపేర్, ఇంకెప్పుడు చేస్తారు మెకానిక్. వాట్ అబౌట్ రిపేర్? ఏమైంది టెక్నీషియన్ ఏం చెప్తుంది, ఎందుకు సార్ ఈరోజు సాయంత్రం 6 గంటల కల్లా అయిపోతుంది, వాడు ఇంకా టీవీ సెట్ ఓపెన్ చేయలేదు. మేస్త్రి ఇల్లు ఎప్పటికి అయిపోతుంది, ఇంకా దాదాపు 3 నెలల లోపల మీకు ఇల్లు మీకు చేతికి అప్ప చెప్తారు సార్. టైలర్ షర్టు కుట్టమని ఇచ్చి నెల అవుతుంది, ఇంకెప్పుడైతుంది, ఇంకా 2 రోజులు అయిపోతుంది సార్, అంటే 2 రోజుల్లో కాబోతుంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బటన్స్ టు బి పర్చేస్డ్. ఓకే, ఈ విధంగా భవిష్యత్తులో పలానా టైం కల్లా ఆ పని అయిపోబోతుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో వీ కంప్లీట్ the action that you plan to complete the action at a time in the future. I will have written the poem by 7 p.m. 7 p.m. అంటే ఇవాళ పొద్దుగల కాదు, నిన్న సాయంత్రం కాదు, మొన్న కాదు, ఈరోజు సాయంత్రం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 అవుతుంది టైం, కాబట్టి ఈరోజు సాయంత్రము ఓకే పలానా టైం కల్లా నేను ఈ వర్క్ కంప్లీట్ చేసి ఉంటాను. ఓకే, 7 p.m. టుడే. ఓకే, రేపు ఈ టైంకల్లా హోంవర్క్ చేస్తే అయిపోతుంది, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓకే, ఇంకా ఇస్త్రీ చేయలేదంటే బాబు, వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఐరన్ ద డ్రెస్సెస్? సార్, బై టుమారో మార్నింగ్ దీస్ డ్రెస్సెస్ విల్ హ్యావ్ బీన్ ఐరన్. ఓకే, ఐ విల్ హ్యావ్ ఐరన్ దీస్ డ్రెస్సెస్. ఈ విధంగా భవిష్యత్తులో పలానా టైంలో ఆ పని అయిపోతుంది అనమాట. సో మీరు కూడా అనుకోండి, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఏం పని అయిపోతుంది? ఏదో చూస్తున్నారు మీరు, వైల్డ్ డాగ్ మూవీ చూస్తున్నారు, ఇంకెంతసేపు ఇంకొక గంటలో సినిమా చూడటము అయిపోతుంది. ఓకే, ఫ్యామిలీ మ్యాన్ సీరియల్ ఎన్ని రోజులు చూస్తావు? రేపు 5 గంటలకల్లా ఆ సీరియల్ చూడటము అయిపోతుంది. ఓకేనా? ఎంత టైం పడుతుంది రిపేర్ కానీ? ఇంకొక 10 minutes కల్లా రిపేర్ అయిపోతుంది సార్, యూ కెన్ యూజ్ దిస్ ఏసీ. ఈ విధంగా భవిష్యత్తులో పలానా టైంకి, భవిష్యత్తు అని తెలుసు కదా, ఎనీ ఫ్యూచర్, అన్లిమిటెడ్ ఫ్యూచర్, ఎప్పుడైనా మేబీ 10 years or after 100 years. Okay, after 10 years, India will be the richest nation. Okay, so it will have become అన్నది ప్రజెంట్లో వస్తుంది అనమాట, ఫ్యూచర్లో కూడా వస్తుంది. కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పలానా టైం కల్లా భవిష్యత్తులో ఆ పని అయిపోయి ఉంటుంది. ఓకే, ఎంతసేపు తింటారా? ఐ విల్ హ్యావ్ టేకెన్ లంచ్ విత్ ఇన్ 10 minutes. ఇప్పుడు ఎంత అయింది? 1 అవుతుంది కదా, 1:30 కల్లా నేను లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయి ఉంటుంది. 1 అవుతుంది, 1:30 కల్లా అంటే ఫ్యూచర్లో పలానా టైం కల్లా వంట చేయడము అయిపోతుంది. ఐ విల్ హ్యావ్ కుక్డ్ బిఫోర్ 1:30, ఐ విల్ హ్యావ్ కుక్డ్ బై 1:30 p.m. ఈ విధంగా భవిష్యత్తులో జరగబోతున్న పనిని మనం వి యూజ్ పాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.
ఇది కూడా మనం చాలా తక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మాత్రం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ నియర్లీ 30 years. యూ హ్యావ్ బీన్ స్లీపింగ్ సిన్స్ 7 PM. నిన్న 7 గంటలకు పడుకున్నా, ఇంకా నిద్రపోతూనే ఉన్నాను, ఇప్పుడు నేను లేపితే లేచాను. హీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ లాస్ట్ నైట్. నిన్న సాయంత్రం జ్వరం మొదలైంది, ఇప్పటికీ దాంతో బాధపడుతూనే ఉన్నాడు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కూడా తక్కువ యూజ్ చేస్తున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఐ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ కరాటే ఫ్రమ్ January 2020 నుంచి 2021 January వరకు. సో 2 గడిచిపోయిన కాలాల మధ్య ఆ పని జరుగుతూ ఉంది. వెరీ రేర్ వి యూజ్ దోస్ స్ట్రక్చర్స్. ఇది కూడా చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము? ఫ్యూచర్లో 2 కాలాల మధ్య పలానా టైం కల్లా ఆ పని అయిపోయి ఉంటుంది. నేను మహబూబ్ నగర్కి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ 2025 నాటికల్లా. 2025 కాలేదు ఇంకా, అది ఫ్యూచర్ కదా. సో ఆ టైం వచ్చేసరికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. సో ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు హ్యావ్, హ్యాజ్ వస్తుంది, ప్లస్ యూనిఫామ్ వస్తున్నాడు. ఐ విల్ హ్యావ్ బీన్ staying in Hyderabad nearly 20 years. By the end of 2022. Very rare we use. ఈ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆ సమయానికి నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది, 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ May 12th కల్లా మా వివాహం అయ్యి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఈ విధంగా ఫ్యూచర్లో పలానా టైం కల్లా ఆ పని జరగబోతూ ఉంది. ఆ విధంగా మనం దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. జనరల్లీ వీ డోంట్ యూజ్ ఇట్, వెరీ రేర్. ఇన్ రేర్ కేసెస్ ఓన్లీ మన గ్రామటికల్గా ఎగ్జామ్ పనికి వచ్చినప్పుడు మాత్రం పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ వీ మేక్ యూజ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్. కానీ ఫ్యూచర్లో ముఖ్యంగా 3 రావాలి. సింపుల్ ఫ్యూచర్. I will take Covaxin tomorrow. That is what my plan. రేపు ఇదే టైంకి I will be waiting for you in the bus stop. జరగబోతూ ఉంది. Future perfect. I will have taken Covaxin by tomorrow 6 PM. రేపు సాయంత్రం 6 గంటల లోపల నేను వ్యాక్సిన్ తీసుకుని అయిపోయి ఉంటుంది. ఈ 3 స్ట్రక్చర్స్ మీద మన ఫ్యూచర్ని డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఇంగ్లీష్లో ఫ్యూచర్ గురించి మనం 25% మాట్లాడతారంట, ప్రజెంట్ టెన్స్ గురించి 25% మాట్లాడతామంట, అండ్ పాస్ట్ టెన్స్ గురించి దాదాపు 50%. ఎందుకు? గడిచిపోయిన కాలం గురించి మాట్లాడినప్పుడు 190 తాకట్లు ఉంటాయి. అవన్నీ పాస్ట్ టెన్స్ గురించి. నేను ఏమైందంటే, మొన్న ఏమైందంటే, అప్పుడు ఏమైందంటే, నేను 10th ఉన్నప్పుడు, నేను డిగ్రీ చేసినప్పుడు, మన పిక్నిక్ వెళ్ళినప్పుడు, మన మూవీకి వెళ్ళినప్పుడు, ఈ విధంగా జరిగిపోయిన దాని గురించి చెప్పడానికి చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ రివాల్వ్, ఓకే, లింగర్ ఇన్ అండ్ అరౌండ్ పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడడానికి వాట్స్ హ్యాపెనింగ్ నౌ, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, ఇది అనేది చాలా రేర్గా ఉపయోగిస్తాం. ఓకేనా? ఐ రీడ్ న్యూస్ పేపర్ అనేది ఎవ్రీడే వీ డోంట్ యూస్. ఐ లైక్ మై చిల్డ్రన్ అనేది డైలీ వీ డోంట్ యూస్. ఐ ప్రిఫర్ బ్రింజాల్ అన్నది వీ డోంట్ యూజ్ రెగ్యులర్లీ. అది ఫ్యూచర్ గురించి నువ్వు ఏం చేయబోతున్నావు, ఏం ప్లాన్ ఉంటుంది, అది చెప్పడం కూడా చాలా తక్కువే. ఓకేనా? కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ షుడ్ బి దేర్ ఆన్ ద పాస్ట్ టెన్స్ అని ఉపయోగిస్తాం. ఓకేనా? సో దోస్ హూ హ్యావ్ గుడ్ కమాండ్ ఆర్ పాస్ట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్, they can speak correct English without any error. Only one thing is you have to practice more and more. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, మొక్కలు నీళ్ళు పోయడం ఎట్లా చేస్తాం, ఎలా పోస్తాం మొక్కలు నీళ్ళు? ట్యాప్ ఆన్ చేస్తాం, పైకి చేతితో పట్టుకుంటాము, ఒక్కొక్క మొక్క దగ్గర పోతాము, వాటర్ ఇట్ ఫర్ 1 or 2 minutes, and then you go around the garden, water all the plants, okay, pluck the flowers, okay, and then groom the fruits, and then see whether the flower pots are ready or not, whether these flower plants are properly fertilized or not. ఇవన్నీ మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ పోతాం. అట్లా ఒక చిన్న పని తీసుకున్నప్పుడు దాని గురించి ఏం చేస్తామని వరుస పెట్టి రాయాలి మెల్లగా. ఎంతసేపు రాయడం వల్ల కాదు, ఎంతసేపు వినడం వల్ల కూడా కాదు. ట్రై టు హ్యావ్ ఎన్ ఓరల్ ప్రాక్టీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్ వాటర్. సో మాట్లాడుతున్నప్పుడే మనకు కరెక్టా కాదని తెలుస్తుంది. సో టుడే వీఆర్ కంక్లూడింగ్
we are able to conclude, and I am able to conclude, and I am able to pack up the tense అన్న టాపిక్ అనమాట. Tomorrow we'll switch out to some other fresh topic. Till then, that's it for today. Thank you for watching. If my teaching is catchy, if you are able to catch my teaching, please do subscribe. Okay, bye.